హాయ్ అండి. ఈ వీడియో చికెన్ కర్రీ వండే వీడియో అండి. ఇలా స్పెషల్ ఏం లేదు. బట్ ఏంటంటే మనం రెగ్యులర్గా చికెన్ ఫ్రై చేసి అట్లా వండుతాం కదా. ఇది జస్ట్ కలిపి పెడుతున్నా, అందుకే చూపిద్దామని వీడియో తీసుకున్నాను. ఇది గురువారం రోజు మార్నింగ్ అండి. బుధవారం రోజు నైట్ చికెన్ తెచ్చి పెట్టుకున్నాం. బుధవారం కొంచెం వండినా, అది కూడా వీడియో పోస్ట్ చేస్తా. గురువారం రోజు పొద్దున కొంచెం వండినా, ఎందుకంటే మాకు అందరికీ నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు ఎవరున్నారు. మా పాప కొంచెం నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టము. మేము సండే రోజు బంద్ చేసినామని చెప్పేసి ఆమె ఇంకా బుధవారం ఖచ్చితంగా నాన్ వెజ్ కావాలని ఇంకా మొండి పట్టు పడుతుంది. ఆదివారం ఎందుకు బంద్ చేసినామంటే మాకు కూరలు దేవుడు ఉన్నాడు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా బంద్ చేస్తే మంచిదని అనుకొని ఆదివారం నాడు బంద్ చేసాం అన్నట్టు. నెలకి ఎక్కువ అయిపోతుంది. ఇంకా కలిపి పెట్టి సిమ్లో పెట్టి పెట్టడమే, అన్నీ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంకా మనం వండుకునేలాగానే, కానీ ఇది ఏంటంటే అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి చికెన్ కడగడానికి ఏమో అస్సలు ఇష్టపడం మనము. కానీ ఇంకా కూర వండినాక ఈ పీస్ ఆ పీస్ అని అది ఇది ఏరుకొని మరీ తింటాం. మీరు కూడా అంతేనా? కామెంట్లో చెప్పుర్రి. ఇంకా చికెన్ అట అయింది. ఇంక ఇటు టిఫిన్కి ఇంకా రవ్వ పోద్దామని చెప్పేసి డీప్ ఫ్రై చేస్తున్నా. ఇంకా ఈ లోపల చికెన్ అయింది. అయితే చిన్న చిన్న విషయాలకే లేడీస్ సూసైడ్ చేసుకుంటారు. అంటే రీసెంట్గా మా కజిన్ ఒక ఆమె సూసైడ్ చేసుకుంది. అస్సలు తొందరపడద్దు మనం, ఎందుకంటే మనకు చావడానికి బాగా ధైర్యం కావాలి. చనిపోయే ధైర్యం ఉన్నప్పుడు బతికే ధైర్యం ఎందుకు ఉండదో నాకు అర్థం కాదు. తొందరపడి అంటే నిండు నూరేళ్ళ జీవితాన్ని తొందరగా చేసుకోకండి. ఎందుకంటే మీరు కన్నవాళ్ళు, మిమ్మల్ని కన్నవాళ్ళు మాత్రమే ఇబ్బంది ఎక్కువ ఫేస్ చేస్తారు మీకు ఏమన్నా అయితే. సో అందుకే తొందరపడద్దు. ఇంకా చికెన్ అయింది, ఈ లోపల టిఫిన్ అయింది. ఇంకా మళ్ళీ అయిన తర్వాత చాయ్ పెట్టి ఇంకా టిఫిన్ తిని మళ్ళీ బాక్సులు పెట్టి ఆఫీస్కి వెళ్ళిన. అసలు నాకున్న ప్రాబ్లమ్స్కి అయితే నేను ఎప్పుడో అది కావాలి. అయితే చాయ్ పెట్టుకున్నామండి. ఇంకా చాయ్ పెట్టుకొని ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ ఇంకా బాక్సులు పెట్టుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన. అంత టైం లేని ఆ సిచ్యువేషన్లో కూడా నాకు అది రాసుడు ఇష్టం కాబట్టి రాసినాను. ఇంకా దొడ్డు రవ్వ స్టార్ట్. మేము నిన్ననే డిమార్ట్కి పోయి సామాన్ తెచ్చుకున్నాం. మా ఫ్యామిలీలో ఉప్మా నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. సో రవ్వతో స్టార్ట్ చేసిన. రవ్వతో స్టార్ట్ చేసి కరెక్ట్ 10:20కి లాక్ చేసిన. ఇంకా వెళ్ళేసరికి 10-15 నిమిషాలు పడుతుంది నాకు, ఎందుకంటే నేను మెల్లగా డ్రైవ్ చేస్తా కాబట్టి. ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళినా. మా పాప బాక్స్, నా బాక్స్, ఇద్దరు బాక్సులు అన్నట్టు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.